సీఎం చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రానికి శాశ్వతంగా రాజధాని లేకుండా చేస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్. తాడేపల్లి నియోజకవర్గ వైసీపీ నేతలతో సమావేశమైన ఆయన దోపిడీ కోసమే అమరావతిని తెరపైకి తెచ్చారన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కేంద్రంగా క్యాపిటల్ రీజన్ ప్రకటిస్తే డే 1 నుంచి రాజధాని ఉంటుందని పేర్కొన్నారు జగన్. అమరావతిలో పెట్టే ఖర్చులో 10% ఖర్చుతో రాజధానిగా మావిగన్ను ప్రతిపాదిస్తే తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. అమరావతిలో ఏం జరుగుతూ ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతూ ఉన్నాయన్నది మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీటు కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తూ ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఇంతకు ముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్ళే ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు, అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు వరకు ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ 600 కోట్లు ఒక్కొక్కరికి. ఈ స్థాయిలో దోచేస్తా ఉన్నారు. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. మనం ఎంత బాగా చెప్పినా గానీ, ఎంత లౌక్యంగా చెప్పినా గానీ ఎందుకు వద్దు కారణం ఆడ 2 లక్షల కోట్లు వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే.